గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ చింత రుక్మాంగదరావు గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. సాధారణంగా రావణాసురుని గురించి మాట్లాడినప్పుడు ఆయనకు 10 తలలు ఉన్నాయని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ వాస్తవం ఏంటి అనేది మాత్రం ఎవరికీ తెలియదు. నిజంగా 10 తలలు ఉన్నాయా, అసలు ఒక మనిషికి 10 తలలు ఏంటి అనేది ఒక క్వశ్చన్ మార్క్. దాని గురించి వివరించండి. ఇక్కడ దశకంఠుడు అంటారు ఆయన్ని. దశకంఠుడు అన్నారు కానీ దశ శిరస్సుడు అనలేదు. కంఠము అంటే ఇది, శిరస్సు అంటే ఇది. మరి ఆయనకి 10 తలలు ఉన్నట్లు పెడతారు. కొన్ని తలనొప్పి బాంబ్స్కి కూడా ఆయన్ని 10 తలలు పెట్టి ఆయన పూసుకునే 10 తలకు ఒకేసారి తలనొప్పి తగ్గినట్టు యాడ్స్ ఇస్తూ ఉంటారు. ఆలయాల్లో విగ్రహాలు అలాగే ఉంటాయి. అలాగే వాళ్ళ నాన్నకు 100 తలలని, వాళ్ళ తాతకు 1000 తలలని కూడా పౌలస్త్య బ్రహ్మ ఇటువంటి వాళ్ళ గురించి చెప్తూ ఉంటారు. మరి రావణాసురుడికి 10 తలలు ఉంటే ఆయన ఇంట్లో ఆయన గడపలు ఎంత పెద్దవి పెట్టుకోవాలి? లాజిక్గా ఆలోచిస్తే వాస్తవం. గడప ఉన్నప్పుడు ఇటు తగులుతాయి కదా, అంటే పెద్ద పెద్ద గడపలు పెట్టుకోవాలి ఆయన. అంటే వాళ్ళకి అన్ని మహిమలు ఉన్నోళ్ళు కదా, మనలాగా నార్మల్ సామాన్యులు కాదు కదా. కరెక్టే. ఇప్పుడు ఇట్లా చెప్తే కొంచెం మనకు ఫన్నీగా ఉంటుంది, కొంచెం సీరియస్గా ఉంది సబ్జెక్టు. ఎందుకంటే ఆయన మా పరమ శివభక్తుడు, ఆయన మహాశక్తిశాలి, భక్తిశాలి. ఆయన దశకంఠుడు అనేది ఒక బిరుదు. ఆయన నిజంగా 10 తలలు లేవు అనేదాన్ని మనం అంగీకరించవచ్చు. అంటే దేనికి బిరుదు అది? ఆయన శివభక్తుడు. శివుడి కోసం ఆయన చేసే తపస్సులు చాలా ఘోరంగా ఉంటాయి. మూఢభక్తి అన్నిటికన్నా గొప్పది. మూఢభక్తి అంటే ఏమి? చెయ్యి కోసుకోవడము, గొంతు కోసుకోవడము, తలకు కొట్టుకోవడము. వస్తావా రావా? అవన్నీ ఈయన చేశాడా? ఆయన చేశాడు. ఆయన పేగులు తీసి మీన మీటాడు పేగులతో. తల తీసుకున్నాడు ఆయన ఒక సందర్భంలో. మన ఎన్టీ రామారావు గారి సినిమాలో చూస్తే తెలుస్తాయి ఇవంతా. శివుడు ప్రత్యక్షమయ్యి చరిత్రలో ఉంది కాబట్టి వీళ్ళు దాన్ని తీసుకుని ఇంకొంచెం మన సమాజానికి సందేశాన్ని ఇచ్చే విధంగా రావణాసుడు యొక్క భక్తి ఎటువంటిదని తెలియజేసేదానికి తీశారు జనరంజకంగా. దాన్ని మూఢభక్తి అంటారు. మూఢభక్తికి అన్నిటికన్నా గొప్పది. దానికి నియమ నిబంధనలు ఏమి ఉండవు. ఇప్పుడు శబరి ఉంది. శ్రీరాముడు వెళ్ళాడు అరణ్యవాసంలో ఉన్నప్పుడు సీతాదేవిని వెతుక్కుంటూ శబరి ఆశ్రమానికి వెళ్ళాడు. రాముడే వచ్చాడని ఆమె సంతోషంగా అడవిలో పండ్లు కోసుకొని వచ్చింది. ఏ పండు రుచిగా ఉంది, ఏ పండు రుచిగా లేదు, రుచి లేనివి మన రాముడు తినకూడదని ఆమె కొరికి తిని చూసి ఇది బాగుంది, ఇది తినాలి రాముడు అని ఆమె ఇలా పెట్టి తనకి ఇచ్చింది. రాముడు చాలా సంతోషంగా తిన్నాడు. ఇప్పుడు ఇది ఏ రకమైన భక్తి అనుకోవచ్చు? ఆమెది మూఢభక్తికి, భక్తికి అన్నిటికీ అతీతమైన భక్తి. రాముడు గొప్పగా ఉండే పండ్లు తినాలంతే. ఆడ నియమ నిబంధనలు ఏం చూడలేదు. మనం తింటే మన ఎంగిల్ రాముడు తినాలనే ఇది కూడా ఆమెకు లేదు. భక్తి అనేటువంటి స్థాయిని దాటి ఎక్కడో వెళ్ళింది. అంత పారవస్యంలోకి వెళ్ళి ఆమె రుచికరమైన పండ్లు పెట్టాలని పెట్టింది. భక్త కన్నప్ప ఉన్నాడు. భక్త కన్నప్ప జంతువులు వేటాడతాడు. ఆ మాంసాన్ని తెచ్చి శివలింగం ముందు పెట్టి ఆయన నువ్వు తింటేనే నేను తింటాను అని ఏడుస్తూ కూర్చుంటాడు. శివుడు తింటే కదా మనం తినాలి. నైవేద్యం అంటే ఏమి? దేవుడు స్వీకరించాలి. మరి మాంసాన్ని నైవేద్యంగా పెట్టకూడదని కొన్ని ఎన్నో శాస్త్రాలు పెద్దలు చెప్తారు. ఆయనకు దొరికిన నైవేద్యం, ఆయన వేటగాడు కాబట్టి, ఒక అటవీ జాతి వ్యక్తి కాబట్టి ఆయన మాంసాన్ని దొరికిన మాంసం మొదటగా శివుడికి పెట్టి తర్వాత తింటాడు. కూడా దాన్ని ఏ భక్తి నల్లి? నియమ నిబంధనలను కూడా తోసుకుంటూ పక్కకు వెళ్ళి పరమాత్మని ఐక్యం కావడమే. కానీ నిజంగా ఇలాంటి భక్తిని భగవంతుడు మెచ్చుతాడా? అంటే అప్పట్లో అంటే ఇవన్నీ మనం ఇప్పుడు చెప్పుకోవడానికి వినటానికి బాగున్నాయి, కానీ ఈ కలికాలంలో అలా ఎవరైనా ఉన్నాయి? ఇదంతా కరెక్టే అంటారా? ఖచ్చితంగా జరుగుతుంది. ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే. ఇప్పుడు ఉదాహరణకు ఇది కొంచెం సంకట స్థితిలో ఉంటుంది. ఏదైనా ఉపద్రవం వస్తే ఏ భక్తి లేనివాడు కూడా గుర్తొచ్చిన దేవునంతా మొక్కేస్తాడు. అంతవరకు కూడా భక్తి ఉండదు. వాడికి ఏదేది ఒక విధంగా ప్రార్థించాలనే విధానం కూడా తెలియదు. రామకృష్ణ గోవింద పార్వతీదేవి శివ అందరిని తలుచుకునేస్తాడు. ఇంకా వాడికి ఆ జీవితంలో ఎప్పుడు కూడా అన్నిసార్లు దేవుడిని పిలుచున్నాడు. బయట బతికి పెడతాడు. బా దేవుడా కాపాడేవరా స్వామి అనుకుంటాడు. మొత్తం లిస్టు. అప్పుడు ఏమన్నా శ్లోకం ఇలా చదవాలి,
పలానా కవచం ఎలా చదవాలి, ఏమన్నా అతను పేజీలు ఎత్తుకు మార్చుకొని చదువుతాడా ఆ సందర్భంలో? లేదు. అంటే వాడికి ఏమనిపిస్తే అదే ఇంకా. కనెక్ట్ అయిపోతాడు అంతే యూనివర్స్కి. అవును. అది ఆ విధమైనటువంటి ఒక మూఢభక్తి. హ్మ్. హ్మ్. రాక్షసులకు ఉండేదంతా మూఢభక్తే. వాళ్ళు చేసేదంతా దేవతలను ఆవేశంగా ఉగ్రంగానే పిలుస్తారు. రా, నన్ను వస్తావా రావా, ఆ! ఏముంది ఫైనల్గా నువ్వు రాకపోతే నేను చేస్తాను. హ్మ్. వాళ్ళకు శ్లోకాలు కవచాలు అంతా పనికిరావు. అవును. కొంతవరకు చెప్తారు, ఇంకా కదలకపోతే దేవుని టెన్షన్ పెడతారు. దేవుడిని టెన్షన్ పెడతారా? అదే దేవుణ్ణి టెన్షన్ పెట్టడమే నిజమైనటువంటి గొప్ప భక్తి. దేవుడు ప్రహ్లాదుడు హ్మ్. హిరణ్యకశిపుడికి వాదోపాదం జరిగింది, ఆ! అందరికీ తెలుసు. అవును. నీ హరి ఎక్కడున్నాడు అంటే, ఇందులేడు అందగలడు ఎందెందు వెతికిన అందం దేగలడు చక్రి సర్వోపగతునుడు ఆయన అన్నాడు. అంటే ఎక్కడైనా ఉంటాడా? వీళ్ళిద్దరు గొడవ పడుతూ ఉంటే ఆడ మహావిష్ణువు టెన్షన్ పడుతూ ఉంటాడు వైకుంఠంలో. వీళ్ళిద్దరు గొడవ అంటే ఆయన టెన్షన్, ఎందుకంటే ఈయన గురించే వాళ్ళు కొట్టుకుంటున్నారు. వీడేం చెప్తే ఆయన అది చూపించాలక్కడ. ప్రహ్లాదుడు చెప్పిన చోట, హిరణ్యకశిపుడు వెతికిన చోట ఈయన ప్రత్యక్షం కావాలి. అది కావాలి. ఏడ చెప్తారో ఆయన తెలియదు. అవును. ఆయన బుర్ర బద్దలవుతూ ఉంటుంది. వీళ్ళు ఏం చెప్తారా బాబు, అన్ని పనులు వదిలేసి గొంతు కూర్చుంటాడు. వీళ్ళు ఎప్పుడు హ్మ్. పిలుస్తారు, ఎట్ట పిలుస్తారు అనేసి. అంటే నేను గొంతు కూర్చున్నాడు కానీ ప్రసిద్ధంగా ఉంటాడు. హ్మ్. హ్మ్. భక్తుడికి ఇద్దరు భక్తులే అక్కడ. హిరణ్య కశ్యపుడు కూడా భక్తుడే, అవును. ద్వారపాలకుడే, శాపం వశం చేత అక్కడ ఉన్నాడు. హ్మ్. ప్రహ్లాదుడు భక్తుడే. ఇద్దరు భక్తుల మధ్య భక్తికి వైరము, మధ్యలో భగవంతుడి కోసం. ఈ స్తంభంలో ఉంటాడా అన్నాడు. అంటే ఈయన రెడీగా స్తంభంలోకి పోవాలి. ఖచ్చితంగా ఉంటాడు. ఆయన లేని జాగాలని నేను చెప్పాను కదా అక్కడికి. ఈయన కొడతాడు, ఆయన ఆడ వస్తాడు. అవును. ఆయన చూపించిన ప్రదేశానికి ఆయన రావాల్సిందే. అంటే అక్కడ భగవంతుని కదా టెన్షన్, వీళ్ళిద్దరికి కాదు. వీళ్ళిద్దరు సింపుల్, నాకు ఏమన్నా చూపించు, నువ్వు ఏడన్నా చూసుకో, వీళ్ళది అయిపోయింది. ఆ ప్రదేశంలో ఆయన చైతన్యవంతుడు కావాలి, చైతన్యం చూపించాలి. హ్మ్. మరి ఇది ఏమైనా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి ఈ భక్తికి? లేదు. ద్వేషిస్తూనే పూజిస్తున్నాడు హిరణ్యకశిపుడు. అవును. పూజిస్తూనే మెప్పిస్తున్నాడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు. మరి ఎవరికి ఎలా కావాలో అలా అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంటాడు భగవంతుడు. హ్మ్. మరి ఆయనకి ఈ సందర్భంలో ఆయన టెన్షన్ లేకుండా ఎప్పుడు ఉంటుంది? అంతే. అంటే భగవంతున్నే టెన్షన్ పెట్టగలిగేటువంటి భక్తి హ్మ్. ఆయన్ని అనుక్షణం ఎనీ టైం రప్పించుకోగలిగే శక్తి ఉంటుంది వాళ్ళకు. ఓకే. మరి ద్రౌపదీదేవింది వస్త్రాపహరణ సమయంలో అవును. అవును. ఆమె కృష్ణ అనే మాట తప్పితే 5 మంది భర్తలు కండ్ల ముందరే ఉన్నారు. హ్మ్. వాళ్ళు ఎందుకు పిల్లలేదు? కృష్ణ కృష్ణ కృష్ణ. ఆయన రాలేదు హ్మ్. కానీ కాపాడా? ఆయన టెన్షన్ పెట్టిందామే? ఆ స్పాట్లో లేని వ్యక్తిని పిలుస్తా ఉంది, స్పాట్లో ఉన్న వాళ్ళని వదిలేసింది. హ్మ్. అంటే మళ్ళీ ఇక్కడ ఇంకో మెలిక గూడా ఉందంటారు గదా! అంటే ఆయన ద్వారకాలో ఉన్న కృష్ణారా అని చెప్పంటే ఆయన ద్వారకాలో లేడు. ద్వారకాకు వెళ్ళి ద్వారకా నుంచి కృష్ణారా అన్నది గాబట్టి అక్కడికి వెళ్ళి ఇక్కడికొచ్చాడు. ఏదో లాజిక్ గూడా చెప్తారు గదా! అది వాస్తవమా? వాస్తవమా అవాస్తవమా అనేదాన్ని మనము జడ్జిమెంట్ చేయలేము. హ్మ్. ఫైనల్గా ఆమె యొక్క ఆక్రందన విని ఆయనైతే కాపాడాడు. అవును. అవును. ఆమెను ఖచ్చితంగా కాపాడాలి, అదే ఆయన టెన్షన్ అప్పుడు. హ్మ్. కానీ అక్కడ లేడు. ఆమెమో పిలుస్తూ ఉంది. హ్మ్. వేరే ఇంకొక మూడో వాక్యం లేదు, 2 అక్షరాలు కృష్ణ తప్పితే. మరి భగవంతుడు అప్పుడు ఆమె భక్తి, ఈ నియమాలు, టర్మ్స్ అండ్ కండిషన్, స్టార్ సింబల్స్ అని చూసిందా? లేదు. లేదు. కానీ ఇప్పుడు మీరన్నట్టుగా అంటే ఆమె అడిగింది ఆయన అక్కడ లేడు. ఆయన కాపాడాడు. కానీ ఆయనైతే లేడు గాబట్టి టెన్షన్ పడతాడు అని. భగవంతుడు అంటే ఉన్నా, లేకున్నా ఆయనకి ఆయన ఉన్న దగ్గర నుంచే ఎన్నో హ్యాండిల్ చేసే శక్తులు ఆయన దగ్గర ఉన్నాయి గదా! ఎందుకు ఆయన టెన్షన్ పడాలి? అంటే ఇక్కడ ఒక పారామీటర్ ఉంటుంది, ఒక 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 పిన్ పాయింట్ ఒకటి ఉంటుంది. హ్మ్. ఆ క్లైమేట్కి ఆయన ఎంటర్ కావాలి. ఓకే. అంటే ఈడ చేస్తున్నటువంటి ఇంకెవరన్నా ఈ సభలో కృష్ణుణ్ణి కాదని ముందుకు దూకి హ్మ్. దుశ్శాసన ఒక దెబ్బ కొట్టో, ఒక కాలుతో తన్నో, ఎందుకమ్మా నేనుండగా నీకు కృష్ణుడు ఎందుకంటారా? హ్మ్. ఈ ధర్మాధర్మాలు ఆయన పరిశీలనకి కొంత సమయం పెట్టాడు. ఆ! కాబట్టి అందరినీ కూడా ఆయన అశ్వత్థామ ఒకడే ప్రశ్నించాడు, ఆయన అవును. ఒకడే బతికాడు. ఇప్పటికీ అశ్వత్థామ ఉన్నాడు, ఉన్నాడు. ప్రశ్నించాడు. ఒక హ్మ్. స్త్రీకి అన్యాయం జరుగుతుంటే హ్మ్. మిగిలిన ఎవరు ప్రశ్నించలేదు, అవును. ఎవరు లేరు. అంటే ఖండించకపోయినా ప్రశ్నించకపోవడం గూడా తప్పేనా? తప్పు కదా మరి, పరిస్థితుల్ని బట్టి. అంతే కదా. హ్మ్. అక్కడ ఉన్నది భీష్మ, ద్రోణ, కర్ణ, కృప, శల్య, అశ్వత్థామ, దుర్యోధనాది యోధాను యోధులు. హ్మ్. వాళ్లకు ఆ మాత్రం ఖండించలేకపోయినంత అజ్ఞానం, అమాయకత్వం ఏమైనా ఉందా? ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ కన్నా ఇంకా పెద్దది ఉంది, పేర్లను చెప్తే. అవునవును. ప్రముఖుల్లో చెప్పాను నేను. అవునవును. వాళ్ళు అంత విజ్ఞత, సభ్యత ఉండి హ్మ్. వాటిని మరచి
మౌనంగా కూర్చుంటే ఏముంది? బానిసలు పాండవులు. ఉమ్, వీళ్ళు జూదం ఆడలేదు కదా! మిగిలిన వాళ్ళు ప్రశ్నించడానికి ఏమైంది వీళ్ళకు? అవును. అశ్వత్థామ కూడా ప్రశ్నించి ఆయన శివాంశ సంభూతుడు అశ్వత్థామ. సాక్షాత్తు శివుడే ఉమ్, అశ్వత్థామగా శివాంశతో ఆయనకు ద్రోణాచార్యుడికి వరం ఇచ్చాడు. నా అంశతో నీకు ఒక కుమారుడు పుడతాడు. ఆహా, నాకున్నట్లే మూడో నేత్రం ఉంటుందని. ఉమ్, ఉమ్, కాబట్టి అంటే శివుడు శివకేశవులు అంటే శివుడు స్పందించాలి కదా! ఉమ్, అశ్వత్థామ స్పందించాడు. అవును. ఆయన చిరంజీవి. శివుడు మృత్యుంజయుడని పేరుంది. ఉమ్, ఆ అంశతోనే అశ్వత్థామ పుట్టాడు. ఓకే. కాకపోతే అతను వాళ్ళ నాన్న చేరినటువంటి పంచ ఉమ్, కౌరవుల పంచ చేరాడు. ఉమ్, అందువల్ల కలంకితులైన అవ్వాల్సి వచ్చింది. ఓ, ఇంతే, ఇంకేం లేదు. అతను గొప్ప తపస్వి, మంచి మెడిటేటర్. అతను ఉమ్, దివ్య శక్తులు ఉన్నాయి. ద్రోణాచార్యుడు అంటే అసామాన్యుడు. ఓకే. అందరికీ విద్యలు నేర్పించాడంటే ఆయన పరశురాముడి శిష్యుడు. ఆహా, మళ్ళీ పరశురాముడికి ఏం విలువ ఉంటుంది ద్రోణాచార్యుడికి అసమర్థత ఉంటే? అవును. అటువంటి ఆయన కొడుకుని ఎట్లా తీర్చిదిద్దుకోవాలి? ఆ, ఇక్కడ వచ్చి చేరినటువంటి ప్రాంతం. ఓకే. ఓకే. కాబట్టి ఇక్కడ మనము భక్తి అనేది దానికి మనం రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టుకుంటేనే ఆలస్యం అవుతుంది అనుగ్రహం. ఉహుం, భగవంతుని మనం ఆర్తితో ఆక్రందనతో మనము ఎట్లా అంటే సెకండ్ల పైన ఒక పిడుగుపాటుకు రప్పించవచ్చు. అది మీరు విన్నంత సులభం కాదు, నేను చెప్పిన సులభం కాదు. ఇది వాస్తవం. ఇప్పుడు కొంతమంది ఎట్లాగో భగవంతుడి టాపికే మాట్లాడుతున్నాం కాబట్టి కొంతమంది ఏడుస్తారు. ఏడుస్తూ నువ్వు లేవు అది ఇది అంటే కొన్ని ఎగ్జాంపుల్‌కి సినిమాలు తీసుకున్నా గూడా మనకు తెలుస్తుంది. కొంతమంది తిడతారు. అలాంటి సందర్భంలో గూడా ఆయన అనుగ్రహిస్తాడంటారా? అనుగ్రహిస్తాడు. ఇప్పుడు మనకు సినిమాలు అన్నారు కాబట్టి రారా కృష్ణయ్య రారా కృష్ణయ్య అని ఆ పాట మొత్తం ఒరే ఒరే అని పిలిచాడు శ్రీకృష్ణుడు. గౌరవం లేదనుకుంటా చెప్తున్నా, రారా నువ్వు ఈరా, నువ్వు అనుగ్రహించరా అన్నాడు. ఆవేశం, కోపంతో. కోపంతో భక్తితోనే పాడాడు. చిత్తూరు నాగయ్య రారా కృష్ణయ్య దీనులను కాపాడ రారా కృష్ణయ్య అన్నాడు. ఆ, మనం ఒక ఆఫీస్నే ఒరే ఆఫీస్ రిటరా అంటే ఒప్పుకుంటారా? కానీ ఆయన భక్తితో శ్రీకృష్ణ రారా అన్నాడు. అంటే ఇక్కడ గౌరవానికి అగౌరవానికి కూడా ఇక్కడేం ఆస్కారం లేదు. భావం కరెక్ట్. హ్మ్, ఆ స్థాయికి వెళ్ళిపోయాడు. ఓకే. రారా రామయ్య అంటే నన్ను ఒరే అంటావా అని కాదు. ఎంత అన్ని మర్చిపోయేసి తన్మయత్వంలో పిలుస్తున్నటువంటి పిలుపది. అంటే ఏమో అంటే ఇది మీరు పాజిటివ్‌గా చెప్తున్నారు గాబట్టి అలా ఏమో గానీ వాస్తవంగా భగవంతుడి విషయంలో అలా అనడం తప్పన భావన అనురాగంగా ఉంటుంది. ప్రేమతో ప్రేమాభిమానులు ప్రేమలకు భక్తికి అన్నిటికీ అతీతమైనటువంటి పిలుపది. ఓకే. నన్ను కాపాడవా, నన్ను చూడవా, నా కల్లా రావా, నా వైపు నడవవా హ్మ్. అనే విధంగా ఒక విధంగా గొడవ పడినట్టు కూడా ప్రార్థిస్తారు. ఆ, నీకు నేను ఎన్ని చేశాను, అన్ని పూజలు చేశాను, ఇన్ని పూజలు చేశాను, నిన్ను నమ్ముకున్నాను, నాకు అన్ని నష్టాలు జరిగిన మనకు సాహిత్యంలో సినిమాలో చూస్తాం. అవును. అవును. వాళ్ళు తక్కువ స్థాయి పూజలు కాకుండా అల్టిమేట్ స్థాయిలోకి వెళ్ళి వాళ్ళ యొక్క ఉద్వేగంతో పిలుస్తూ ఉంటారు. హ్మ్. ఆ పిలుపులో వాళ్ళ యొక్క భావము, వాళ్ళ హృదయ స్పందన కనిపిస్తుంది. కానీ దేవునికి హ్మ్. వాళ్ళు ఏకవచనాలు బహువచనాలు ఇవన్నీ ఆయన కరెక్షన్ చేసుకోడు. ఓకే. కాబట్టి ఇక్కడ భక్తి అనే దానికి ఎల్లలు లేవు. హ్మ్. ఈ విధమైనటువంటి ఎల్లలు లేని భక్తి రావణాసురుడిది. హ్మ్. ఆయన శివారాధన చేసేటప్పుడు ఆయన సహజంగానే అసుర స్వభావం కలిగినవాడు. యాక్చువల్గా రావణ బ్రహ్మ అంటారు ఆయన్ని. అవును. అంటే బ్రహ్మ జ్ఞాని. ఆయన రాక్షసుడు కాదు. అంటే స్వభావరీత్యా రాబోయే మరొక బ్రహ్మనా ఆయన? ఆ, అంటే రావణ బ్రహ్మ అంటే జ్యోతిష్యుడు ఆయన. యాక్చువల్గా ఆహా! సకల శాస్త్రాలు తెలుసు, సర్వము తెలుసు ఆయనకి. రావణ బ్రహ్మ అని పిలుస్తారు ఆయన్ని. ఆ! ఆయన క్యారెక్టర్ పరంగా నెగటివ్ రోల్స్ ఎక్కువగా ఫోకస్ అయ్యాడు కాబట్టి అసుర స్వభావాన్ని రావణాసురుడు అని కూడా అని పిలిచారు. ఓకే. అయినా అంటే ఎన్నో శాస్త్రాలు, వేదాలు చదివిన వాళ్ళలో ఆంజనేయుడు ఈయన ఒకరు అని చెప్పి అంటారు గదా! మరి ఇంత జ్ఞానం చదివినప్పుడు ఇంత మూర్ఖమైన పనులు ఎలా చేస్తుంటారంటారు? అది ఆయన యొక్క వరం. వరమా? వరం ఆయన అలా ఎవరిచ్చి బతకాలనేది ఆయన కోరుకున్న వరమే. ఎలాంటి సందర్భంలో? జయుడు విజయుడు అనేవాళ్ళు మహావిష్ణు వైకుంఠంలో ద్వారపాలకులు. సనక సనందాదులు అని 4 అన్నదమ్ములు ఉంటారు. హ్మ్. వాళ్ళు బ్రహ్మ మానసపుత్రులు. ఓకే. వాళ్ళు 7 సంవత్సరాల బాలులుగానే ఉంటారు. వాళ్ళు ఎప్పటికి? ఎప్పటికీ ఆహా! నిత్యం 7 సంవత్సరాల అబ్బాయిలాగానే ఉంటారు. వాళ్ళు చిన్నపిల్లలాగానే ఉంటారు. కానీ మహా తపస్సు సంపన్నులు. ఆహా! బ్రహ్మ సృష్టికర్త బ్రహ్మ మానస ఆయన యొక్క మనసులోంచి పుట్టిన వారిని మానసపుత్రులు ఉన్నారు. ఓకే. ఆయన మానస సంకల్పించుకుంటే వాళ్ళు పుట్టారు. వాళ్ళు
మహావిష్ణు భక్తులు. ఉమ్, ఒకసారి వైకుంఠ దర్శనానికి వెళ్తారు వాళ్ళు. ఈ జయ విజయులు చూసి వీళ్ళిద్దరిని చిన్నపిల్లల్ని వీళ్ళంతా వాళ్ళకి బట్టలు ఉండవు చిన్నపిల్లలు కాబట్టి. ఇక్కడ అలవ లేదు, స్వామివారు ఏకాంతంగా ఉన్నారు, ఉమ్, ఇప్పుడు దర్శనాలు లేవంటారు. అట్లా కాదండి, మేము ఆయన భక్తులము, సనక సనందాదులని చెప్పండి అంటే నాట్ అలౌడ్ అంటారు. వీళ్ళు ఓ, చూసి విసుగు చెంది మీరు భూలోకంలో మానవులై పుడతారు కాక అని శాపం పెడతాడు. ఆహా, ఆ, అప్పుడు వెంటనే మహావిష్ణు వస్తాడు. ఉమ్, ఎందుకు వాళ్ళని అలో చేయలేదు మీరు అంటే, మాకు తెలియదు అంటే, వాళ్ళు నాకు చాలా ఇష్టమైనటువంటి భక్తులు వాళ్ళు, ఉమ్, వాళ్ళు మీరు చిన్నపిల్లలు అనుకుంటారు, మహా తపస్సు సంపన్నులు. ఉమ్, అప్పుడు స్వామి నిన్ను వదిలి మేము ఉండలేము, ఉమ్, జయుడు విజయుడు. సరే, మీరు శాపగ్రస్తులైనారు మహా తపస్సు సంపన్నుల చేత, మీరు పుణ్యజన్మలు 7 జన్మలు ఆ, తర్వాత ఇక్కడికి వచ్చేస్తారు. ఆ, అంత 7 జన్మలు పుణ్యజన్మలు అయితే అంతవరకు మేము వైకుంఠాన్ని వీడు ఉండలేము. తొందరగా రావాలంటే 3 పాప జన్మలు 7 పుణ్యజన్మలు, 7 కావాలన్నా 3 కావాలంటే 3 పాప జన్మలతో మేము వెంటనే వచ్చేస్తాము, కానీ నిన్ను పూజించకుండా మేము ఉండలేము ఉమ్, అంటే, మీరు పాప జన్మలు ఇస్తారు కదా, నన్ను ద్వేషిస్తూనే పూజిస్తారు. ఓకే, హిరణ్యాక్ష హిరణ్య కశ్యపులు జయ ఉమ్, విజయులు, రావణ కుంభకర్ణులు జయ విజయులు, ఓకే, శిశుపాల దంతభక్తులు జయ విజయులు. ఉమ్, 3 ఉమ్, నెగిటివ్గా ఉన్నటువంటి జన్మలెత్తి హరినే ద్వేషిస్తూ ద్వేషంలోనే పూజిస్తూ ఆయన ఆ, తలుచుకోకుండా ఉండకుండా కంప్లీట్ చేసుకుని వస్తారు. అది ఆయన వరం. ఓకే, ఓకే, 7 జన్మల దాకంటే ఇంక 3 జన్మలకే ఇంత హిస్టరీ తయారైతే అవును, 7 జన్మలకి ఇంకెంత తయారవుతుంది. కాబట్టి ఇక్కడ వాళ్ళు వచ్చేకాడికి శివుణ్ణి ఎక్కువ ఆరాధిస్తారు, ఉమ్, మహావిష్ణుని ద్వేషిస్తారు, ఓకే, శివుడి దగ్గర ఎక్కువ వరాలు తీసుకుంటారు. కాబట్టి ఇక్కడ ఆయన వరం అని చెప్పారు. అన్ని చదివి కూడా ఎందుకంటే అది వర ప్రభావం, ఓకే, రావణాసుడు తీసుకున్నటువంటి ఉమ్, వరము. ఓకే, కాబట్టి ఈడు ఎల్లలేనటువంటి భక్తిలో ఉమ్, ఒక సందర్భంలో పరమశివుణ్ణి ఈయన ఆరాధించి ప్రత్యక్షం కాకపోతే, ఈయన మంచి సింగర్ కూడా రావణాసుడు. రావణాసురుడు, 64 కళలు తెలుసు ఆయనకి, ఆహా, చతుషష్టి కళల్లో నిష్ణాతుడు. ఉమ్, ఆయన కీర్తించాడు. ఎవరైనా దేవునికి అదే కదా పాటలు అర్జునులు అర్చనలు భజనలు చేస్తారు కదా, అవును, అవును, అదే పరమభక్తులంతా చేసేది. ఉమ్, ఈయన కీర్తించాడు, ఎంతకీ రాలేదు. ఉమ్, సంగీతంలో స్వరాలు ఎన్ని? 7 స్వరాలు. ఉమ్, 7 స్వరాలు ఈయన పలికించి కూడా పిలిచాడు, ఆహా, రాలేదు. ఆ, 7 స్వరాలను పలికి కూడా రాలేదు. ఆ, ఈయన 7 స్వరాలకు అధికంగా 3 స్వరాలు యాడ్ చేసి దశ దశ 10 స్వరాలను ఒకే ఉమ్, కంఠంతో 10 స్వరాలను పలికి శివుడు ప్రత్యక్షమైపోయాడు. అప్పుడు నువ్వు 10 స్వరాలను ఒక కంఠంతో పలికా కూడా దశకంఠుడు అవుదని నామకీర్తితో నువ్వు వర్ధిల్లుగాక అని ఆశీర్వదించాడు. అంటే ఆ 10 కంఠాలు కూడా ఏమీ లేవు, అలా 10 రాగాలతో ఆయన పాడాడు కాబట్టి శివుడు అలా ఒక మెప్పించాడు. బిరుదు. సృష్టిలో మొట్టమొదటిసారిగా ఎవరూ చేయనటువంటి అద్భుతాన్ని ఆయన సృష్టించాడు. ఓకే, ఓకే, 10 స్వరాలను పలికాడు ఆయన. 7 స్వరాలకు ఉమ్, అదనంగా 3 స్వరాలు పలికాడు. అది అందరి వల్ల కూడా అయ్యే పని కాదు. అది ఉమ్, అప్పటికే ఆయనకే పరిమితం. 7 స్వరాలకు అందనటువంటి 3 స్వరాలు, ఓకే, 10 స్వరాలు పలికాడు కాబట్టి ఒక కంఠంతో నువ్వు దశకంఠుడివి అని వర్ధిల్లుతావుగా ఆయన ఆశీర్వదించాడు. ఇదంతా ఎక్కడుందండి? అంటే ఏదైనా పురాణం, శాస్త్రం ఎక్కడుంది ఇదంతా? నాకు మా అమ్మ చెప్పింది, నేను మీకు చెప్తున్నా ఓకే, అంతే. అంటే బేసిక్గా ఏదైనా విన్నప్పుడు ఎక్కడుంది ఆమెకు అని ఒక ఆమెకు ఏ మహానుభావులు చెప్పారో, ఏ పురాణవేత్తలు చెప్పారో నాకు తెలియదు. ఉమ్, నాకు ఆది గురువు ఎప్పటికీ మా అమ్మే. మీ అమ్మగారు. నేను గురువు కోసం నేను అన్వేషించి నేను ఎన్నో బాధలు పడ్డాను. ఇంకా వద్దు, మనకు అమ్మకు మించిన గురువు లేదని నేను అక్కడే ఫిక్స్ అయ్యాను. ఓకే, నేను చిన్నతనంలోనే ఇవన్నీ విన్నాను మా అమ్మ దగ్గర. ఉమ్, 10 తలలు ఉంటే నేను అదే డౌట్ అడిగాను, మా రావణాసుడు ఇలా వెళ్తే జలుబు వస్తే ఎన్ని మాత్రలు వేసుకోవాలి, ఏ ముక్కు ఏ ముక్కు వస్తుంది? చీదుకోవాలంటే ఏం చేసుకోవాలి, నాకు చిన్నప్పుడు ఇవే తింగర క్వశ్చన్లు వచ్చాయి. ఆమె నవ్వేసి, చూడా 10 తలకాయలు లేవు ఉమ్, కాబట్టి ఆయన ఇలా తిరిగితే కూడా చాలా సమస్యలు, ఎక్కడన్నా చెట్లు కూడా తగులుకుంటాయి, తలదువ్వాలంటే ఎన్ని దుమ్మెలు కావాలి, 5వ తలకు అందుతుందా అసలు ఆయన చెయ్యి? ఉదాహరణకు టీ షర్టే వేయాలంటే ఎంత వేయడం చేయాలి దాన్ని. అనుకుంటున్నా ఇంకా ఎక్కడ నవ్వించట్లేదు ఏందా అని. నాకు ఇవన్నీ అప్పుడే వచ్చేసాయి. ఆ, నాకు చెప్పేవాళ్ళు ఎవరున్నారు, మా అమ్మే చెప్పాలి. అప్పుడు ఇంకేం ఆమె వచ్చుంటాయి మీకు అప్పుడు డౌట్లు? ఈ జలుబు వస్తే 10 సార్లు వాటర్ తాగాలంటే ఏ తలకు దాహం వేస్తుందో, తినాలంటే ఏ తలతో తింటాడో, ఈ చెయ్యి లాస్ట్ వరకు అందుతుందా, ఇది అందుతుందా, ఇటు పడుకున్నప్పుడు 5 తలలు పైకి ఉంటాయి, ఇతను క్రాస్గా ఉంటాడు కదా, నిద్రపోయేటప్పుడు సైడ్ పనుకోవాలి మనం తలపైన ఎడబెట్టుకుంటాము, 10వ తలకాడ ఎడబెడతాడా, ఈ విషయాలు నాకు చిన్నప్పుడు క్రాస్ క్వశ్చన్స్ ఎక్కువ వచ్చేసాయి. ఏ వయసులో అడిగారు మీరు ఇవన్నీ? నాకు 10 సంవత్సరాల లోపే. ఆహా, ఆమె నాకు బెస్ట్ ఫ్రెండు, టీచరు, కోచు,
ప్రత్యక్ష దైవము అన్నీ ఆమె. మీరు ఇవన్నీ అడిగినందుకు ఆమె మిమ్మల్ని సముదాయించడం కోసం ఇది చెప్పిందేమో అనుకోవచ్చు కదా. తప్పు. ఉమ్, ఆమె చెప్పేటప్పుడు ఒకసారి నన్ను మా రామాయణ కాలం తీసుకెళ్ళి చెప్తుంది. అలా ఉంటుంది. ఓ, నన్ను సముదాయించడానికి అయితే ఇటువంటి ఆన్సర్లు కావు అవి. ఉమ్, ఆమె ఏదైనా సరే ప్రత్యక్షం చేసి చూపిస్తుంది. ఓకే. ఆమె ఒక దివ్యతేజం నా ఉమ్, జీవితంలో. అన్ని క్వశ్చన్లు వస్తే అప్పుడు ఆమె చెప్పింది, ఉమ్, నువ్వు చెప్పినట్టు అవన్నీ అసాధ్యము. ఇప్పుడు నేను పెద్దోడైన తర్వాత ఏదన్నా ఒక జంతువుకు 5వ కాలు వస్తే ఏమంటారు? ఉమ్, అది దాన్ని ఏదో అంటారు, అంగవైకల్యం అని, ఇంకోటి ఏదో అంటారు, క్లోనింగ్ మిస్టేక్ను ఏదో అంటుంటారు. అంటే 10 తలలు వచ్చినప్పుడు ఏమవుతుంది? ఆ టైప్ ఆఫ్ కిందకి సెలెక్ట్ వచ్చేస్తుంది. సహజంగా కాకుండా ఆయన వికృతంగా పుట్టిపోయాడని. అవును. కాబట్టి అప్పుడు ఆమె వివరణ ఇచ్చింది నాకు. ఉమ్, దశకంఠుడు అని పరమశివుడు ఆశీర్వదించాడు, ఓకే. ఆయన ఓకే. మెప్పించాడు ఉమ్, 10 రాగాలతో, ఒక కంఠంతో. ఓకే. అది ఆ ఆశీర్వాదం ఆయనకి ఏం చేసింది? పురాణ కాలం నుంచి అనాదిగా ఆయనకి 10 తలల శక్తి ఒక తలకే ఉంది ఆయనకి. ఉమ్, ఒక తలకు 100% ఎంత శక్తి ఉంటుందో అంతకు 10 రెట్లు ఆయన సంపాదించాడు, ఆ, అంత మేధావయ్యాడు. ఉమ్, కాబట్టి ఆయనకి 10 తలలు పెట్టి విగ్రహం పెట్టడం కరెక్టు. దశకంఠుడు దశ శిరస్సులు అనొచ్చు కదా 10 తలలు ఉన్నప్పుడు. ఉమ్, ఉమ్, దశకంఠుడు, కంఠం వేరు శిరస్సు వేరు. ఓకే. ఇక్కడ వరకే శిరస్సు, దాని తర్వాతకి వచ్చేది కంఠము. ఉమ్, కాబట్టి దీన్ని మనం ప్రేక్షకులు వాళ్ళ యొక్క ఆలోచన బట్టి ఆమోదించవచ్చు. అంతే. అంటే ఎవరు ఎలా నమ్మితే అలా అంతే. అంతే. మనకు తెలిసింది మనం మాట్లాడుతున్నాం. ఆమోదయోగ్యమైనటువంటి విషయాన్ని మనం అంతే. తెలియజేస్తున్నాం. మొత్తానికైతే చక్కటి వివరణ. అంటే మీకొచ్చిన డౌటే చాలా మందిలో ఉండొచ్చేమో, కానీ అడిగితే ఎలాంటి సమాధానం వచ్చిందో లేదో గానీ మీ నుంచయితే దీనికి సమాధానం దొరికింది మొత్తానికి. ధన్యవాదాలండి. ధన్యవాదాలు.